అందరికీ నమస్కారం. నేను మీ కొమర భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము దశమహావిద్యలు అంటే ఏంటి, అసలు ఈ దశమహావిద్య వల్ల ఎలాంటి ఉపయోగం కలుగుతున్న విషయాలు మొత్తం కూడా మనం తెలుసుకుందాం. ఇదే దశమహావిద్యలు. ఈ దశమహావిద్యలో ముఖ్యంగా మనము తెలుసుకునే ముందు అసలు దశమహావిద్యలు అనేది ఎందుకు వచ్చాయి అనే విషయాలు మొత్తం కూడా మనం క్లుప్తంగా తెలుసుకోవాలి. సృష్టి, స్థితి, లయక అనేటువంటి ఆదిపరాశక్తి లోకాన్ని పాలించడానికి దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గాయత్రీదేవి, రాధాదేవి అనేటువంటి 5 అవతారాలని ధరించింది. వీటిని పంచకృతి స్వరూపాలని చెప్పబడుతూ ఉంటాయి. ఇది మనకి బ్రహ్మవైవర్త మహాపురాణంలో చెప్తూ ఉంటుంది. అలాగే ఇదే పురాణంలో జగన్మాత ఎన్నో అంశాలను అవతారాలను కూడా ధరించిందని చెప్పబడుతూ ఉంటుంది. ఈ ఆదిశక్తి అవతారాలు ఇంకెన్నో ఉన్నట్లుగా వివిధ పురాణాలు మనకి పేర్కొంటున్నాయి. ఇలా జగన్మాత ధరించే అన్ని రూపాల్లో దశమహావిద్యలు అనేవి కూడా 10 రూపాలు ఎంతో విభిన్నమైనవిగా, విశిష్టమైనవిగా లోకంలో ప్రసిద్ధి పొందాయి. ఎంతో తంత్ర సాధకులు దక్షిణాచార, వామాచార పద్ధతుల్లో తమ యొక్క సంప్రదాయ ప్రకారంగా ఈ దశమహావిద్యని ఉపాసిస్తూ ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇంతటి ప్రఖ్యాతి అయినటువంటి ఈ దశమహావిద్యలు ఎవరు, ఎలా ఆవిర్భవించాయనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా దశమహావిద్యలు సాధన చేసేటప్పుడు కానీ, ఏ విద్యను సాధన చేసేటప్పుడు ఆ విద్య గురించి క్లుప్తంగా మనము తెలుసుకోవాలి. ముఖ్యంగా దశమహావిద్యల ఆవిర్భావం అనేది, దశ అంటే మనకి మొత్తం కూడా 10. ముఖ్యంగా శాక్త సంగమ తంత్ర గ్రంథం అనేది ముఖ్యంగా కాళి, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్తాన, ధూమ్రావతి, బగలాముఖి, మాతాంగి, కమలాత్మిక అనేవి దశమహావిద్యలోని ముఖ్యమైన నామాలు. ఈ దశమహావిద్యల ఆవిర్భావం గురించి దేవి భాగవతం కథనం అనేది ఉంది. పూర్వము దుర్గాముడైనటువంటి రాక్షసుడు అన్ని లోకాలను ఆక్రమించి దేవతలందరినీ కూడా స్వర్గం నుంచి కూడా తరిమివేయగా, ఆ అసురుడి యొక్క బాధలు భరించేటువంటి దేవతలంతా కూడా జగన్మాత అయినటువంటి జగన్మాత దగ్గరికి వెళ్ళి ఆమెకి తమ కష్టాలు మొత్తం కూడా విన్నవించుకున్నారన్నమాట. వారి బాధలు ఎన్నో విన్నటువంటి జగన్మాత శాకాంబరిగా మారి వారి ఆకలి బాధలు మొత్తం కూడా తీర్చింది. అందుకని శాకాంబరి దేవిగా, అంటే అన్నం పెట్టేటువంటి మాత శాకాంబరి. ముందు వారి ఆకలి బాధలు మొత్తం కూడా తీర్చింది అన్నమాట. ఆ తర్వాత లోకాన్ని మొత్తం కాపాడాలని దేవతలు మొత్తం కూడా ఎన్నో రకాలుగా చెప్పుకున్నారు అమ్మవారికి. ఈ అమ్మవారు కూడా దుర్గాంబుడితోని యుద్ధానికి ఉపక్రమించింది. దేవి దుర్గాంబుడి మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగుతూ సమయంలో దేవి శరీరం నుంచి అకస్మాత్తుగా కాళి, తార, బాలా త్రిపుర సుందరి, రమ, బగలాముఖి, మాతాంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజాదేవి, జంబిని, మోహిని, చిన్నమస్తాన, కూహకాళిని, దహసహస్ర, బాహుక అనేటువంటి ఒక 15 శక్తులు మొత్తం కూడా 15 శక్తులు మొత్తం కూడా ఆవిర్భవించే ఇందులో చెప్పబడుతూ ఉంటుంది. మరి శివపురాణం ఏం చెప్తుందంటే, దశమహావిద్యలు అనేది ఆవిర్భావ కథనాన్ని శివపురాణంలో హుమా సంహిత మరోలా వివరిస్తూ ఉంటుంది. పూర్వం దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ
ఆ యజ్ఞానికి సమస్త దేవతలు మొత్తం కూడా ఆహ్వానించాడు. కానీ తమ అల్లుడైనటువంటి శంకరుని మాత్రం, కూతుర్ని మాత్రం, సతీదేవి మాత్రం ఆహ్వానించలేదట. అయితే ఇతరుల ద్వారా తండ్రి చేస్తున్న యాగాన్ని మొత్తం కూడా తెలుసుకుందన్నమాట సతీదేవి. ఆ యాగాన్ని చూడాలని కోరుకుందన్నమాట. ఎందుకు శంకరుడు అసలు ఒప్పుకోలేదు. పిలవని కార్యానికి వెళ్ళడం మంచిది కాదని చెప్పి అవమానం పాలవుతామని సతీదేవికి ఎంతో నచ్చ చెప్పాడు. అయినా సతీదేవి వినలేదు. ఆమెకు ఎలా అయినా సరే తండ్రి చేసే యాగం చూడాలన్న ఆకాంక్ష మొత్తం కూడా బాగా పెరిగిపోయింది. ఇక సతీదేవి శివుడు ఇద్దరు కూడా మాటామాట మొత్తం కూడా పెరిగిపోయింది అన్నమాట. అందరూ శివుడికి బాగా కోపం వచ్చి భయంకరమైన రూపాన్ని ధరించాడు. అది చూసి సతీదేవి కూడా బాగా కోపం కలిగి వెంటనే ఆమె కూడా మరింత ఉగ్రమైన రూపంగా మారిపోయింది. అయితే ఈ లోకాలన్నింటినీ కూడా దహించేలా ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి కరళామూర్తిని చూసి శివుడు నోట మాట రాలేకుండా పోయింది. సాక్షాత్ రేఖాడిపోయినటువంటి శివుడే చాలా భయపడి అక్కడి నుంచి బయటికి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉంటాడు. అయితే సతీదేవి కరాల రూపం దశమహావిద్యలుగా ఆవిర్భవించిందిగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ 10 మహావిద్యలు శివుడు ఎటూ పారిపోకోకుండా 10 దిక్కుల్లో ఆయన్ని అడ్డుకున్నాయి, బయటికి పోకుండా. ఇదే పురాణంలో మనము కాళీ, తారేచ, లోకేశి, కమల, భువనేశ్వర, చిరమస్థానశ, షోడశి, సుందరి, బగలాంగి, ధూమ్రావతి, మాతంగి, నామ్యస్యామినమే అనేటువంటి మంత్రం రాసి ఉంటుంది. ఇలా తన కళ్ళ ముందు మొత్తం కూడా 10 రకాల మహాశక్తులు మొత్తం కనబడటంతో ఎటు వెళ్ళినటువంటి శివుడు భయపడుతూ సతీదేవితో ఆ 10 శక్తులు ఎవరని చెప్పి శివుడు ప్రశ్నిస్తాడనమాట. శివుడు పరిస్థితి చూసి జాలిపడేటువంటి శాంతి సతీదేవి ఆయనతో, ఓ పరమేశ్వర, నీ ఎదురుగా ఉన్న కృష్ణవర్ణంతో నిలిచినటువంటి మూర్తి కాళిక, మీ పైన నీలవర్ణంతో ప్రకాశించేది తార, మీకు పడమరగా తల లేకుండా కనిపిస్తున్న జనమస్థాన, మీకు ఎడమవైపు ఉన్నది భువనేశ్వరి, మీకు వెనకాల నిల్చున్నది బగలాముఖి, మీకు ఆగ్నేయ దిక్కులో కనిపించే ధూమ్రావతి, నైరుతి దిశలో నిలబడేది త్రిపుర సుందరి, వాయువ భాగంలో కనబడేది మాతాంగి, ఈశాన్య భాగం నిలిచింది షోడశి అనే విషయాల మొత్తం కూడా చెప్తుందన్నమాట. ఈ విషయాలు చెప్తున్న నేను భైరవుని చెప్తుందన్నమాట. మీరు భయపడాల్సిన పని లేదు, మీకు నా పూర్తి స్వరూపాన్ని మొత్తం కూడా దర్శింపచేయాలని చెప్పి ఇలా చేశాను. నా దివ్య శరీరం నుంచి ఉద్భవించిన ఈ దశమహావిద్యలే మహావిద్యలుగా ఎంతో గొప్ప ప్రఖ్యాతి పొందేటువంటి విద్యలుగా చెప్పబడింది అన్నమాట అమ్మవారు. ఈ యొక్క నా దివ్య స్వరూపాన్ని భక్తిపూర్వకంగా ఉపాసించే వారికి ధర్మ, అర్థ, కామ్య, మోక్ష మొత్తాలు కూడా లభిస్తాయి. మరణం అనేది, ఉచ్చాటం అనేది, మోహనం అనేది, స్తంభనం అనేది, వశీకరణం అనేది, విద్వేషం అనేటువంటి మొత్తం కూడా షట్కర్మం మొత్తం కూడా ఈ మహావిద్యల ద్వారా ప్రయోగించవచ్చు అని చెప్పింది అనమాట. కొన్ని పుస్తకాల్లో మారణం రాసి ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో మరణం రాసి ఉంటుంది. మారణం కానీ, ఉచ్చాటనం కానీ, మోహనం కానీ, స్తంభనం కానీ, వశీకరణం కానీ, విద్వేషణం కానీ వంటి షట్కర్మం మొత్తం కూడా ఈ మహావిద్యల ద్వారా ప్రయోగించవచ్చని చెప్పి అమ్మవారు చెప్పింది అన్నమాట. ఆ విధంగా అమ్మవారు శివుడికి చెప్పింది. ఇలా సతీదేవి ద్వారా దశమహావిద్యల మొత్తం గొప్పతనం లోకానికి తెలిసిందన్నమాట. అదే మనకు శ్రీదేవి భాగవతంలో దశమ స్కందంలో బ్రహ్మరి రూపంలో అవతరించిన ఆదిపరాశక్తి దేవతలంతా ముక్తకంఠంతో నమో దేవి, నమో మహావిద్యే సృష్టిస్తాకారిణి, నమా కమల ప్రతాక్ష సర్వధారి నమోస్తుతి అనేటువంటి ఓడనేది మనకు కనిపిస్తా ఉన్నది. శ్రీదేవి భాగవతం దశమహావిద్యల్లో దశమహాస్కందంలో కనిపిస్తా ఉన్నది. అన్ని పురాణటువంటి గ్రంథాల మొత్తం కూడా దశమహావిద్యల మొత్తం కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్మవారిని ఈ విధంగా ఉద్భవించిందని చెప్పుకుంటూ వచ్చారు.
జగన్మాత అయినటువంటి సృష్టి స్థితి, అదేవిధంగా అసుర సంహారక అయినటువంటి ఓ మహావిద్య, కమలాల వంటి నేత్రాలతో ప్రకాశించే తల్లి జగన్మాతే. నీలో ఉగ్ర రూపాన్ని చూస్తున్నారు, నీలో శాంత రూపాన్ని చూస్తున్నారు. శాంత రూపంగా ఉన్నటువంటి కమలాత్మిక కమలాదేవి లక్ష్మీదేవి మనం పూజిస్తాము. అదేవిధంగా జగన్మాత ఉన్నటువంటి ఆదిపరాశక్తి, ఆదిశక్తి, కాళిక, నేల సరస్వతి, తారాదేవి, త్రిపుర సుందరి, భైరవి, మాతాంగి, ధూమ్రావతి, కమలాత్మిక, భువనేశ్వరి, ఈ మొత్తం కూడా బాధల నుంచి రక్షించి అన్ని దిక్కుల నుంచి వచ్చే కష్టాలను కాపాడేటువంటి శక్తి, అన్ని రకాల దిక్కుల నుంచి వచ్చే కష్టాల నుంచి మనం భక్తితో పూజించినట్టయితే వాటి మొత్తాన్ని కూడా నిరూపణ చేయడానికి, నిర్మూలన చేయడానికి, అదేవిధంగా భక్తితో మనము దేవత ప్రసన్నం చేసుకోవడానికి దశమహావిద్యలు, ఆదిపరాశక్తి దశమహావిద్యలుగా స్వరూపంగా మనం కీర్తిస్తూ ఉన్నాం. శ్రీదేవి భాగవతంలో 12వ స్కందంలో మణిదీప వర్ణంలో కూడా ఘట్టంలో ఆదిపరాశక్తి కొలు ఉండేటువంటి మణిదీపంలో కూడా నవరత్న ప్రకారంలో శ్రీదేవి అవతార స్మృస్తే తత్ర వసంతి మహావిద్య ప్రబోధ సంతి దేవ భూమిప అనేటువంటి ఓడు ఉంటుంది చూడండి. శ్లోకం నెంబర్ 106లో ఉంటుంది, దేవి భాగవతంలో 9వ స్కందంలో ఉంటుంది. మణిదీప వర్ణంలో కూడా అమ్మవారు దశమహావిద్య రూపంలో నేను ఆవిర్భవించని చెప్పి ఓడనేది ఉంటుంది. అంతటి శక్తివంతమైంది దశమహావిద్యలు. మహావిద్యల అవతారాన్ని కొలువు తీర్చి అక్కడ నివాసం అనేది ఉండటమని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకి చింతామణి ద్వీప నివాసమైనటువంటి ఆదిపరాశక్తి అత్యంత సమీపంలో నివసించేది దశమహావిద్యలుగా తెలుస్తా ఉంది. అందుకే దశమహావిద్యలకి ఇంత గొప్ప ప్రాముఖ్యత, ఉపాసన లోకంలో కలిగి ఉంటుంది. మీరు చరిత్రలో తీసుకున్నటువంటి అందరూ కూడా చరిత్రలో తీసుకున్నప్పుడు ఏ ఉపాసన చేశారంటే దశమహావిద్యలు ఏదో ఒక రకమైన దేవత ఉపాసన ఖచ్చితంగా కలిగి ఉంటుంది. ఈ విధంగా దశమహావిద్యలో ఆవిర్భావం నుంచి పురాణంలో విభిన్న రకాలుగా చెప్పబడుతూ ఉంటుంది. శారదా తిలకంలో కానీ, అదేవిధంగా శారదా తిలకం అనేది ఒక ప్రసిద్ధమైనటువంటి తంత్ర గ్రంథం, అది దాంట్లో కూడా తెలియజేస్తూ ఉంటుంది. దశమహావిద్య ఉపాసన గురించి మనకి మంత్రమోహోబోధి అనేటువంటి పుస్తకంలో, మంత్ర మహాద్రామ పుస్తకంలో, ఈ విద్యలు శారదా తిలకంలో, ఈ తంత్ర గ్రంథాల్లో దశమహావిద్య గురించి బాగా ఉపాసన చెప్పబడుతూ ఉంటుంది. వీటిలో దశమహావిద్యలు ఉపాసన పద్ధతులు కూడా 2 రకాలుగా చెప్పబడుతూ ఉంటాయి. దశమహావిద్య పద్ధతులు 2 రకాలు. ఒకటేంటంటే ఉద్ధవ క్రమం, 2 సంహార క్రమం. ఉద్ధవ క్రమం అంటే ఏంటంటే దీని ప్రకారం దశమహావిద్యల్లో మనకి మొదలైనటువంటి కాళికాదేవిని మహావిద్య సాధన మొదలుపెట్టి చివరి కమలాత్మక దేవితోని మహావిద్య మొత్తం కూడా ముగుస్తూ ఉంటుంది. అదే సంహార క్రమంలో దీని ప్రకారం సాధకుడు దశమహావిద్య చివరిదైనటువంటి కమలాత్మక మహావిద్య సాధన ప్రారంభించి మొదలైనటువంటి కాళికాదేవి మహావిద్య సాధన మొత్తం పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సాధనలో గృహస్థులు మొత్తం కూడా ఉద్భవ క్రమాన్ని, సన్యాసులు మొత్తం కూడా సంహార క్రమాన్ని ఆచరించాలని చెప్పి శాస్త్రం చెప్తా ఉంది. గృహస్థులు అంటే ఇంట్లో చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళని ఉద్భవ క్రమాన్ని అంటే కాళిక నుంచి శాంతవంతానికి వెళ్ళాలి. అదే సన్యాసులు కానీ, అఘోరులు కానీ, నాగసాధువులు కానీ వీళ్ళు ఏంటంటే సంహార క్రమాన్ని, శాంత నుంచి ఉగ్ర రూపంలోకి వెళ్ళాలన్నమాట. ఈ విధంగా దశమహావిద్యలు మొత్తం కూడా 2 క్రమాలలో చెప్పబడుతూ ఉంటుంది అన్నమాట. దశమహావిద్యలను కూడా వామాచార, దక్షిణాచారాలలో కూడా ఉపాసించవచ్చు. పగలు దక్షిణాచారం, రాత్రి వామాచారం, ఇదే పద్ధతిని కూడా అనుసరించవచ్చు. సాక్షాత్ శ్రీరామకృష్ణ పరమహంస ఇదే పద్ధతిలో కాళీ సాధన చేయటం వల్ల కాళికాదేవి కనుక అనుగ్రహాన్ని ఇచ్చింది అనమాట. మరి దశమహావిద్యలు అంటే ఏంటి, దశమహావిద్యలు ఇష్టమైన తిథులు ఏంటి? ముఖ్యంగా కాళీదేవి ఆశ్వీజ మాస కృష్ణ అష్టమి రోజు, తారాదేవి చైత్రమాస శుక్లపక్ష నవమి రోజు,
షోడశి దేవి మార్గశిర మాస పౌర్ణమి రోజు, భువనేశ్వరి భాద్రపద మాస శుక్లపక్ష అష్టమి రోజు, 5 త్రిపుర భైరవి మాఘమాస పౌర్ణమి రోజు, చినమస్తాన వైశాఖ మాస శుక్ల చతుర్దశి రోజు, ధూమ్రావతి జ్యేష్ఠ మాస శుక్లపక్ష అష్టమి రోజు, బగలామికి వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి రోజు, మాతాంగి వైశాఖ మాస శుక్లపక్ష తదియ రోజు, కమలాత్మిక మార్గశిర మాస అమావాస్య రోజు. ఈ తిథులు మొత్తం కూడా దశమహావిద్యల్లో జన్మతిథులుగా వీరికి కొన్ని గ్రంథాలు చెప్తా ఉన్నాయి. కానీ పురాణ కథను మన పరిశీలన దశమహావిద్యల్లో ఒకేసారి ఆవిర్భవించినట్టు మనకు తెలుస్తా ఉంది. 10 విద్యలు కూడా ఒకేసారి ఆవిర్భవించాయి. కాబట్టి వాటిని మనము వాళ్ళకి ఇష్టమైనటువంటి జన్మతిథులు కాకపోకుండా ఇష్టమైనటువంటి ప్రీతికరమైన తిథులుగా మనం చెప్పుకోవచ్చు, భావించవచ్చు. అదేవిధంగా మనకి కమలాత్మదేవి అమావాస్య రోజు చూస్తా ఉన్నాం. ఈ విధంగా సాధకులు ముఖ్యంగా ఈ మహావిద్యలకు ఇష్టమైనటువంటి తిథుల్లో జప హోమ తప దానాలు నిర్వహిస్తే ఆ దేవత అనుగ్రహం అనేది త్వరగా లభిస్తుందని చెప్పబడుతూ ఉంటుంది. ఈ విధంగా దశమహావిద్యల్లో చెప్పబడేటువంటి ఈ విద్య అన్నమాట. ఇప్పుడు దశమహావిద్యలలో మొదటి విద్య ఏంటంటే కాళికాదేవి విద్య. అది శక్తివంతమైనటువంటి విద్య, కృష్ణపక్ష అష్టమి తిథి ప్రీతికరమైనటువంటి విద్య, కాల స్వరూపాన్ని మొత్తాన్ని మార్చే విద్య, కాళిక శ్మశాన కాళిక అయినటువంటి మంత్రంతోని కాళికాదేవి ఉగ్రమైన రూపంతోని సాధన చేసేటువంటి విద్య. కాబట్టి ఈ దశమహావిద్యలో అది ముఖ్యమైనటువంటి కాళికా విద్య గోరుడు, అఘోరుడు, నాగసాధువు మొత్తం కూడా ఈ విద్యా మొత్తాన్ని కూడా వాళ్ళు చేశారు. కాళికాదేవి దక్షిణ కాళిక, సిద్ధికాళిక, ఉభయకాళిక, శ్రీకాళిక, భద్రకాళిక, చాముండి కాళిక, శ్మశాన కాళిక, మహాకాళిక, ఈ విధంగా మొత్తం కూడా చెప్పబడుతూ ఉంటుంది. కాళీ కాళీ మహాకాళి కాళికే పాపకాళిని ఖడ్గహస్తే గుండహస్తే కాళికాళిక నమోస్తుతే అనేటువంటి ఓడ్ అనేది మనకి దశమహావిద్యలు ప్రథమైనటువంటి మంత్ర శాస్త్రంగా చెప్పబడుతూ ఉంటుంది. మరి కాళికాదేవి అంటే ఏంటి, కాళికాదేవి స్థానం ఏ విధంగా చేయాలి, కాళికాదేవి స్థానం చేసేటువంటి విధానం ఏంటి, మొత్తం కూడా తదుపరి క్లాసు వివరంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క దేవి ఉపాసన ఏ విధంగా చేయాలి, దశమహావిద్యలు మనకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి, దశమహావిద్యల వల్ల మనకి కాళికాదేవి మనం చేయడం వల్ల ఏంటి లాభం అనే విషయాలు మొత్తం తదుపరి క్లాసులో కాళికాదేవి ఉపాసన అయినటువంటి బోర్డులో మీకు వివరంగా తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. మీ కామెంట్ భరద్వాజ్ శర్మ, MA PhD in Astrology and పురోహిత్ వేద పండిట్. నమస్కారం.